నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ వెజ్ సూపీ నూడిల్స్. జనరల్గా ఇచ్చే నూడిల్స్ కంటే కూడా ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసి సూపీ నూడిల్స్లా చేసి ఇచ్చారంటే పిల్లలకి ఎన్నో రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ అందుతాయి. వీటిని తయారు చేయటం కూడా చాలా సులభం. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సూపీ నూడిల్స్ తయారీకై ముందుగా ఓ కడాయిలో ఓ టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని కరిగించుకోవాలి. మీకు కావాలంటే నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా బటర్ కరిగిన తర్వాత తురుముకున్న వెల్లుల్లి, అల్లం వీటిని వేసుకుని కొద్దిగా వేపుకోవాలి. ఇవి రెండు కూడా కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని కొద్దిగా కలుపుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా వేపుకున్న తర్వాత మనకి నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా సరే సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. నేను సన్నగా కట్ చేసిన క్యాబేజ్, క్యారెట్, టొమాటో, అలాగే క్యాప్సికమ్, గ్రీన్ పీస్, అలాగే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయల్ని వేసుకున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వీటికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల వీటిలో ఉన్నటువంటి మాయిశ్చర్ రిలీజ్ అయ్యి చక్కగా ఫ్రై అవుతాయి. వీటిలో సరిపడా నీళ్లను పోసుకోవాలి. మామూలుగా నూడిల్స్ని ఉడికించుకునేటప్పుడు వాడుకునే నీళ్ల కంటే కూడా ఎక్కువగా నీళ్లను పోసుకొని మూతను పెట్టి ఈ నీళ్లని కాసేపు మరిగించుకోవాలి. నీళ్ళన్నీ కూడా బాగా మరుగుతూ ఉండగా మూతను తీసి దీనిలోకి మసాలాని వేసుకోవాలి. అదేనండి, నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ని వేసుకోవాలి. మీరు ఎన్ని నూడిల్స్ శాచెట్స్ వాడుతున్నారో అన్ని నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా టొమాటో కెచప్ను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీనిలోనే కొద్దిగా వెనిగర్ని వేసుకుని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి బాగా మరిగించుకోవాలి. మీకు కావాలంటే ఇందులో సోయా సాస్ను కూడా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత నూడిల్స్ను కూడా వేసుకుని అటు ఇటు తిప్పుతూ చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూతను పెట్టేసి నూడిల్స్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లో నూడిల్స్ చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత దీని మీద మూతను తీసేసి కార్న్ఫ్లోర్ని నీళ్లతో కలుపుకొని ఇందులో పోసుకోవాలి. ఇలా పోసుకోవటం వల్ల మనం చేసుకున్నటువంటి సూప్ అనేది కొద్దిగా చిక్కపడుతుంది. తర్వాత రుచికి సరిపడా మిరియాల పొడిని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపి సర్వ్ చేసుకోవటమే. ఇలా రెడీ చేసుకున్న సూపీ నూడిల్స్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే తినటానికి సిద్ధమైపోయినట్టే. చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. మనం ఎన్నో రంగుల వెజిటబుల్స్ని వాడటం వల్ల ఇంత అట్రాక్టివ్గా ఉన్నాయి. వీటిని చక్కగా సర్వ్ చేసేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకు కావలసినటువంటి మినరల్స్ కూడా వాళ్ళకి అందుతాయి. మరి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.